హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మౌనిక. ఇవాళ మనం గ్లోయింగ్ స్కిన్ గురించి చెప్పుకుందాం. ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అండ్ సడన్గా పార్టీస్కి వెళ్ళాలంటే మనం అప్పటిదప్పుడే క్లీనప్లు ఫేషియల్ చేయించుకోలేం. సో ఇంట్లో ఉండే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఫేస్ని గ్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దాని బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టిప్కి కావాల్సింది బేసిన్ మన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, ఆయిల్ని రిమూవ్ చేస్తుంది అండ్ ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ని గ్లోగా చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది టర్మరిక్ మన డార్క్ సర్కిల్స్ని అండ్ డార్క్ స్పాట్స్ని, పింపుల్స్ని, పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది అండ్ స్కిన్ని గ్లోగా చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది రోజ్ వాటర్ మన స్కిన్ని హైడ్రేట్గా చేస్తుంది, స్మూత్గా చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి అండ్ 1/2 స్పూన్ పసుపు. దీన్ని రోజ్ వాటర్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ చెప్తా. ఇది ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత వామ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దాం. సెకండ్ టిప్కి కావాల్సింది రైస్ ఫ్లోర్ డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, సన్ డ్యామేజ్ని రిమూవ్ చేస్తుంది, ఆయిల్నెస్ని అండ్ డార్క్ స్పాట్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది శాండల్వుడ్ పౌడర్ డార్క్ స్పాట్స్ని, యాక్నీని అండ్ వింకిల్స్ని తగ్గిస్తుంది, స్కిన్ని గ్లోగా చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది రోజ్ వాటర్ మన స్కిన్ని హైడ్రేట్గా చేస్తుంది, స్మూత్గా చేస్తుంది. ఇప్పుడు సెకండ్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ రైస్ ఫ్లోర్ అండ్ 1 స్పూన్ శాండల్వుడ్ పౌడర్. దీన్ని రోజ్ వాటర్తో మిక్స్ చేసుకుందాం. ఇది ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. చూసారు కదా, మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.